నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. విద్యార్థుల అభివృద్ధికి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉపయోగం కర్నూలు సమావేశంలో స్పష్టం చేసిన మంత్రి భరత్. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే కూటమి లక్ష్యం. ఆ దిశగానే పాలన సాగుతుందన్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్. బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనా. పాలకొల్లు క్లాత్ అండ్ మర్చెంట్స్ భవనంలో ప్రముఖుల సంతాప సభ. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులంతా కలిసిన గొప్ప వేదిక మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని ఏ క్యాంపు ఇందిరాగాంధీ మెమోరియల్ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో మంత్రి భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులంతా కలిసి సమావేశం అవడం ద్వారా ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు. ఈ సమావేశం ద్వారా పాఠశాల సమస్యలు తెలుస్తాయని, పిల్లలు ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులకు తెలుస్తుందని అన్నారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేసుకుని స్కూల్లో విద్యార్థుల చదువుతో పాటు మౌలిక సదుపాయాలు, సమస్యల గురించి మాట్లాడి పరిష్కరించుకోవాలని అన్నారు. టీచర్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. మీ ఇష్యూస్, మీ పాయింట్స్ చెప్పేకి అవకాశం పెద్ద ఎత్తున ఉంటుందమ్మా. టీచర్స్కి ఇక్కడ లేకపోతే ప్రిన్సిపల్కి నోటీస్కి తెచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఏదైనా కరెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో యూటిలైజ్ చేసుకోవాలా మీరు. ఏదో వచ్చినాము, మాట్లాడినాము లేదా కలిసినాము అనేది కాకుండా ఈ ప్లాట్ఫామ్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. మీ పిల్లలు ఎక్కడ స్ట్రెంగ్త్ ఉన్నారు, ఏది ఉంది, టీచర్కి చెప్పేదానికి అవకాశం ఉంది. స్పోర్ట్స్లో ఉన్నారా ఆ పిల్లవాడు కానీ పాప కానీ, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏమి. మనము అనుకోకుండా ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసింది. స్మార్ట్ ఫోన్ల ఆలోచన అసలు ఇప్పుడు మామూలుగా చదువుకోకపోయినా స్మార్ట్ ఫోన్ ఎట్లా ఆపరేట్ చేసే కూడా విధానం నేర్చుకునేసినాం. రానున్న 5 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను. ఈ మధ్య చూసింటారు, మీరు కూడా వీడియోస్ చూసింటారు. యూఎస్లో ఎలాన్ మస్క్ ఇన్వెంట్ చేసిన రోబోస్ చూసారా? అవన్నీ కూడా మనుషుల్ని రీప్లేస్ చేసే క్రమంలో జరుగుతూ ఉంది. అంటే ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంది. మనము చాలా అంటే డిఫరెంట్గా అప్రోచ్, చదివే తీరు కానీ లేదా ఆలోచన కానీ డిఫరెంట్ ఉంటేనే బతకగలుగుతామమ్మా. నేను ఫ్యూచర్లో బాగా చదువుకున్నాము, ఫస్ట్ ర్యాంక్ వచ్చినాము, 99 వచ్చింది అవుట్ ఆఫ్ 100 అంటే సరిపోదమ్మా. వాళ్ళ ఆలోచనలు అంటే వాళ్ళ స్కోపు, ఆ పిల్లవాడు కానీ పాప కానీ నాలెడ్జ్ అన్ని రకాలుగా పెంచుకుంటేనే డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడుండే ప్రపంచంలో బతికేదానికి అవకాశం ఉంటుంది. సో దాని భాగంగా మీరు కూడా లేకపోతే ఇది ఉంది అని మీరు ఆలోచన చెప్తే మేము కూడా లోకేష్ గారికి తర్వాత తీసుకోపోయేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన విజన్ వచ్చి మన స్కూల్స్ కూడా కార్పొరేట్ స్థాయిలో పోవాలా, ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇంకా బాగా డెవలప్ కావాలా అనేది ఉద్దేశంతోనే ప్లాన్ చేసిండేది. ఈవెన్ మీరు చూస్తే మీ ఆలోచనలు ఏమన్నా ఉంటే రండమ్మా, అడగండి. ఇది మీకు ఆపర్చునిటీ ఏమన్నా ఉంటే నా సైడ్ నుంచి కూడా గవర్నమెంట్ తీసుకోపోయేదానికి గవర్నమెంట్లో చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏమన్నా ఉంటే ఇక్కడే విద్యార్థులను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం సమిష్ట బాధ్యత అని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఉమ్మడి కృష్ణా జిల్లా జి కొండూరు గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. దుబాయ్లో కావచ్చు, విదేశాల్లోనే పనిచేస్తా ఉన్నారు. కానీ వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు లేకపోతే నాబోటి రాజకీయ నాయకులు ఏదో ఒక దాంట్లో స్థిరపడ్డారు తప్పితే సమాజానికి పనికి రాకుండా తయారైన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఎందుకంటే మా స్కూల్లో చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పారు. దయచేసి చదువుతో కూడిన సంస్కారం కూడా బిడ్డలకు నేర్పించాల్సిన ఈ తొలి అడుగుల్లోనే మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఉపాధ్యాయులు కూడా కోరుకుంటూ, తప్పకుండా ప్రతి నెల క్రమం తప్పకుండా పేరెంట్ టీచర్ మీట్ ఏర్పాటు చేయాలని. ఇంతాకే నేను అమ్మాయి ఎంపీపీ ప్రసన్న రాణితో మాట్లాడుతా ఉన్నా. అమ్మ నువ్వు ఎక్కడ చదివావంటే కుంటబొక్కల గురుకులంలో చదువుకున్నాను. ఆ రోజుల్లో
హాస్టల్లో ఉండి 1 నుంచి 10వ తరగతి దాకా చదువుకుందంట. బాగుండేదమ్మా అంటే ఈ రోజులతో పోల్చుకుంటే ఆ రోజులు ఏం బాగుండేవి కావు సార్ అని చెప్తుంది. ఏమ్మా మీకు ఏంటి ప్రధానమైన ఇబ్బంది అంటే ఉదయం 8 గంటలకు భోజనం పెట్టేవాళ్ళంట, మళ్ళా సాయంత్రం 8 గంటలకే భోజనం పెట్టేవాళ్ళంట, 2 భోజనాలే పెట్టేవాళ్ళంట, మధ్యలో ఏమీ పెట్టేవాళ్ళు కాదంట. అట్లా కష్టపడి చదువుకొని ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ రోజు ఎంపీపీ స్థాయికి ఎదిగింది. అట్లాగే ఒక పేద కుటుంబంలో పుట్టిన మన మంజు భార్గవి ఈ గ్రామానికి ప్రథమ పౌరురాలు సర్పంచ్ అయింది. కాబట్టి మీరందరూ మీ బిడ్డలకు చదువుతో పాటు సంస్కారం నేర్పండి. దానివల్ల మీకు భవిష్యత్తులో మంచి కుటుంబాన్ని ఏర్పరచుకునే అవకాశం కలుగుతుంది. అంతేకాదు ఇవాళ రేపు సమాజం జనాభా పెరిగేటప్పటికి చెడు అలవాట్లు, దురలవాట్లు, ఈ రకరకాల బానిసలు వెళ్తూ ఉన్నారనమాట. నేను పోలీస్ శాఖ వారు ఇక్కడ బాధ్యతలు తీసుకున్నప్పుడు వాళ్ళతో పెట్టిన తొలి సమావేశంలో చెప్పింది ఏంటంటే పార్టీలతో పని లేదు, కులాలతో పని లేదు. ఇక్కడ గనక గంజాయి ఇతరత్ర మాదక ద్రవ్యాలు కనుక ఏదైనా అలవాటు అయిన వాళ్ళు కానీ, సరఫరా చేసేవాళ్ళు కానీ, అమ్మేవాళ్ళు కానీ ఉంటే వాళ్ళ మీద ఉక్కు పాదం మోపటమే తప్పితే వాళ్ళ విషయంలో ఏ రకమైనటువంటి మినహాయింపులు ఉండవని చెప్పి అతి స్పష్టమైన సూచనలు చేయడం జరిగింది. దాని మేరకే ఇక్కడ మన మైలవరం నియోజకవర్గ పరిధిలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నాం. రాబోయే కొద్ది మాసాలు ఆ పరిస్థితి ఇంకా అతి తీవ్రంగా మారుతుంది. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరూ ఏ రకమైనటువంటి రాయబారాలకు కానీ సంప్రదింపులకు కానీ నాతో కావచ్చు పోలీస్ శాఖ వారితో కానీ మాట్లాడేదానికి కూడా ఇంత కూడా అవకాశం అని చెప్పి తెలియజేస్తూ, మీ ఇంట్లో వాతావరణం కూడా ఇందా సిఐ గారు చెప్పారు. తండ్రులు అరే పోయి నువ్వు కొట్టు దగ్గర పోయి సిగరెట్లు తీసుకురా, లేకపోతే తండ్రి స్నేహితులు పిలిచి ఇంట్లో కూర్చోబెట్టాడ మందు పెట్టి తాగుతూ ఉంటే పిల్లలకు డివియేట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆ వాతావరణం బిడ్డలకి దూరంగా ఉంచాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటూ, మీ బిడ్డలు ప్రయోజకులు కావాలని ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ 2020 అని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాం వల్ల ఈరోజు మేము అమెరికా కానీ ఏ దేశానికి వెళ్ళినా కూడా సాఫ్ట్వేర్ పట్ల ఆయన అవగాహన కల్పించి సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసి ప్రపంచంలో ఈరోజు వెళ్ళి పలు దేశాల్లో భారతీయుల బిడ్డలు, తెలుగు బిడ్డలు ఉన్నతంగా రాణించారంటే ఆ రోజు ఆయన ముందు చూపు కారణం. ఈ రోజు ఆయన ఏం చెప్తున్నారు, 2047 మనం విజన్ 2047 అని చెప్తా ఉంది. ఎందుకంటే 2047కి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటే మన బిడ్డలు రాబోయే అవకాశాలను అందిపుచ్చుకుంటారని చెప్పి ఆయన ముందు చూపుతో చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ టీచర్స్ కి, పేరెంట్స్ కి అందరినీ పెట్టి విషయాల పట్ల అవగాహన పెంచుతా ఉన్నారు. తప్పకుండా తల్లిదండ్రులందరూ మంచి విషయాలు అవగాహన చేసుకుంటా బిడ్డల్ని ముందుకు తీసుకెళ్లాలని, రాబోయే అవకాశాలని మనం ప్రపంచ దేశాలతో పోటీ పట్టం కాదు, మన దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల 30 రాష్ట్రాలతో మన రాష్ట్రంలో ఉన్న బిడ్డలు ఒక ఊరితో, ఒక నియోజకవర్గంతో, ఇంకొక జిల్లాతో పోటీ పడాల్సిన పరిస్థితి. కాబట్టి ఇటు చదువు, అటు మానసిక వికాసానికి, శారీరక దారుఢ్యానికి వాళ్ళ ఆటలు అన్ని రకాలుగా ప్రోత్సహించి మీ బిడ్డల్ని మంచి దేశ పౌరులుగా తయారు చేయాలని చెప్పి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. పటిష్ట భద్రతతో డ్రోన్స్ పహారాలో పగడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లపై ఆరా తీశారు. జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్స్, స్ట్రాంగ్ రూములను ఎస్పీ తనిఖీ చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చూడాలని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆదేశించారు. ఎలక్షన్ అధికారులు పోలింగ్ ఏజెంట్ల సెల్ ఫోన్లను బయట ఏర్పాటు చేసిన సెల్ ఫోన్ కౌంటర్లో జమ చేసి కౌంటింగ్ సెంటర్లోనికి వెళ్లాలని కోరారు. వాహనాల పార్కింగ్ స్థలాలను కూడా పరిశీలించారు. ఎస్పీ వెంట కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు, సర్పవరం సీఐ బి పెద్దిరాజు ఉన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం మీదుగా ఉన్న ఆవర్తన ప్రభావంతో ఈ అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కొనసాగుతూ డిసెంబర్ 11 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతం సమీపానికి చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ 11, 12 తేదీలో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.
పాలకొల్లు మున్సిపల్ మాజీ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, ప్రముఖ ఆడిటర్, చాంబర్స్ కళాశాల విద్యా సంస్థల కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ కలిదిండి రామరాజుల మృతికి సంతాప సభ నిర్వహించారు. పాలకొల్లులోని క్లాత్ అండ్ యారన్ మర్చెంట్స్ భవనంలో టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఈ సంతాప సభలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ ఇరువురు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీకి అత్యంత కృషి చేసి పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలోపేతం చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వారిలో వల్లభు నారాయణమూర్తి గారు ఒకరు. ఆయన రాజకీయ జీవితం మనందరికీ కూడా ఆదర్శనీయం. కలిదిండి రామరాజు గారు ఆయన కూడా 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినవి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ కూడా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం. మరి వారిద్దరి అకాల మృతికి చింతిస్తూ ముందుగా ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. బీసీ చైతన్య వేదిక పశ్చిమ గోదావరి జిల్లా సమావేశం భీమవరం పట్టణంలోని గౌతు లచ్చన్న కమ్యూనిటీ హాల్లో సీనియర్ బీసీ నాయకులు జంపన ధనరాజ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షులు వేరవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జనగణనలో సమగ్ర కులగణన జరగాలని, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% పదవులు కేటాయించాలని, స్థానిక సంస్థల రిజర్వేషన్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన 52% కేటాయించాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు బీసీ చైతన్య వేదిక పశ్చిమ గోదావరి జిల్లా సమావేశం భీమవరపట్నంలోని సర్దార్ గౌతులచ్చన్న కమ్యూనిటీ హాల్లో సీనియర్ బీసీ నాయకులు జంపన ధనరాజు గారి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం బీసీలకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ బీసీల పరిస్థితి ఎక్కడ వేసినా గొంగలు ఎక్కడైనా సంధానం ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే జనగణనలో సమగ్ర కులగణన జరగకపోవడం అనేది బీసీ చైతన్య వేదిక ప్రధానంగా భావిస్తుంది. మీకు తెలుసు, గత 3 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనగణనలో సమగ్ర కులగణన జరగాలనే ఉద్దేశంతో మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లోనూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జనగణనలో సమగ్ర కులగణన జరగాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గత 2023 సంవత్సరం అక్టోబర్ 10న మన ఏలూరు పట్టణంలోని DCMSలో కూడా భారీగా సదస్సు నిర్వహించి ఆ రోజు అప్పటి రాష్ట్ర మంత్రివర్యులు కార్బు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా పితాని సత్యనారాయణ గారు, పాకా సత్యనారాయణ గారు, అదేవిధంగా జనసేన నుండి రెడ్డి అప్పలనాయుడు గారు, అన్ని పార్టీల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించి ఆ రోజు జనగణనలో సమగ్ర కులగణన జరగాలనే అంశానికి అన్ని పార్టీల నుంచి కూడా మద్దతు కూడగొట్టిన తర్వాత వీరందరి ఆధ్వర్యంలో 2024 ఫిబ్రవరి 11న తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఆ బహిరంగ సభను కూడా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూల నుండి 13 జిల్లాల నుండి కూడా అనేక మంది ప్రతినిధులు హాజరై ఆ రోజు ఆ సభను జయప్రదం చేయడం జరిగింది. 2026లో జరిగే స్థానిక సంస్థల్లో బీసీలకు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం 42% తోటి ముందుకు వస్తుందో అదేవిధంగా ఇక్కడ కూడా 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు తీస్తున్నటువంటి నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% నామినేటెడ్ పదవుల్లో కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాకి బీసీ చైతన్య వేదిక నూతన కార్యవర్గాన్ని కూడా మేము నియమించడం జరుగుతుంది. దీనికి మన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా మన గుబ్బల నాగరాజు గారిని నియమించడం జరిగింది. నియోజకవర్గంలో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాసరావు గారు ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన ధనరాజు గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాసరావు గారికి, ఇక్కడ ఇచ్చేసిన బీసీ సోదరులు అందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అలాగే పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమంలో నన్ను కూడా వీరవల్లి శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే సహకరించిన బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా వీరవల్లి శ్రీనివాసరావు ఎన్నో కార్యక్రమాలు బీసీల కోసం పోరాటం చేస్తున్నారు. వారికి చేదోడు ఆదోడుగా నేను కూడా జిల్లా అధ్యక్షులుగా వారి ఆధ్వర్యంలో బీసీల ఐక్యత కోసం, బీసీల హక్కుల కోసం నేను కూడా పూర్తి సహకారాలు అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తూ, బీసీ చైతన్య వేదిక
జిల్లా కార్యవర్గంలో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి అరటికట్ల త్యాగరాజు గారికి నా అభినందన తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ సంఘ నాయకులందరికీ నా అభినందనలు తెలియజేస్తూ, గతంలో కూడా నేను బీసీ చైతన్య వేదికలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేయడం జరిగింది. నా బాధ్యతలు నేను సక్రమంగా నిర్వర్తించానని భావిస్తున్నాను. ఇప్పుడు నాకు ఈ అప్పచెప్పినటువంటి ఈ యొక్క బాధ్యతను అన్ని బీసీల్లో ఉన్నటువంటి 139 కులాలని కూడా ఏకీకృతం చేసి నా వంతు పాత్ర నేను కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్